స్వాగతం. నేను మీ ఉమా. చంద్రబాబు హయాంలో రాష్ట్రం సమాంతర అభివృద్ధి. పొలిటికల్ పిఏ వాహిద్ ఓ గలీ స్టోరీ. దొంగలు బాబోయ్ దొంగలు, ఇంటి దొంగల బయట దొంగల. స్పందనలో ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం. కడప అభివృద్ధే నా ధ్యేయమన్న కడప రెడ్డెమ్మ. 3 సంవత్సరాల పోరాట ఫలితమే ఈ ఉత్తర్వులు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేత రవిశంకర్ రెడ్డి. రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులరెడ్డి అన్నారు. అమరావతిని ప్రపంచ దేశాలు మెచ్చే ఉత్తమ రాజధానిగా తయారు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రాంతంలోనూ 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం దశల వారీగా నెరవేర్చుతూ ముందుకు వెళ్తోందని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. సంపద సృష్టించి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారని శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉత్తమ రాజధాని ఏది అంటే అది అమరావతి కాబోతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్మాణానికి తూట్లు పొడిచిందో, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే 2వ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ జరగబోతూ ఉంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో, అదేవిధంగా కూటమి నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 50,000 కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం, ఒక అద్భుత రాజధానిగా, ఒక సంపద సృష్టించే రాజధానిగా, రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా తయారయ్యే విధంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన, అదేవిధంగా 3 ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రణాళికలు కూడా పొద్దున వివరించడం జరిగింది. ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్కు రిలీఫ్ ఇచ్చే నిధులు కానీ, రేపు జూన్ నెలలో రాయలసీమలో కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. పంప్డ్ స్టోరేజ్ కింద దాదాపు 10,000 మెగావాట్లు కర్నూలు జిల్లా కావచ్చు, కడప జిల్లాలో చేపట్టబోయే పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లన్నీ కూడా రేపు జూన్ కానీ జూలై నెలలో కానీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాయలసీమలో కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రాష్ట్రాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సంపదలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారితో చేసిన చర్చల వివరాలు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. రాష్ట్రం ఈ విధంగా 9 నెలలుగా 10 నెలలుగా పరిపాలనలో అనేక పరిశ్రమలు రావడం కానీ, పెట్టుబడులు రావడం కానీ, భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంపద సృష్టికి దోహదపడే విధంగా
తయారయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతూ ఉండా. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం దశల వారీగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉంది. ప్రతిపక్షాలు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉంటూ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు మద్యం కుంభకోణంలో 3,000 కోట్లు పైచిలుకు అవినీతి అక్రమాలు చేసినట్టు కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు చూస్తే గత ప్రభుత్వం మద్యం ద్వారా, ఇసుక ద్వారా, భూముల ద్వారా ప్రతి ఒక్కరిని సామాన్యులు కూడా ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ సంపదను ఇవన్నీ కూడా కొల్లగొట్టి అవినీతి చేసిన పరిస్థితిని కూడా చూసాం. ఈరోజు అందుకే ప్రతిపక్షాలకు మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత నోట్లో మాట రావడంలే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడడంలే. వాళ్ళ నాయకులకు నోట్లో మాట రావడంలే. రాష్ట్రం అభివృద్ధిలోకి పోతూ ఉంది. ప్రజల ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఏం మాట్లాడాలనో పాల్గొని పరిస్థితిలో ఏదో ఒకటి ఉనికి కోసం ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరును పూర్తిగా ఖండిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు ప్రజలు పట్టించుకోరు, పాలకపక్షంలో ఎవరు పట్టించుకోరు, ఎవ్వరూ వాళ్ళు ఏం మాట్లాడినట్టు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు రాష్ట్రం ముందుకు పోయే తీరు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రేపు జూన్ నెలలో తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సూపర్ 6లో చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం. 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కావచ్చు, అమరావతి ప్రాంతం కావచ్చు, రాయలసీమకు కూడా అన్ని ప్రాధాన్యతలు ఇచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పటికి వచ్చిన పరిశ్రమలు, ఎంఓయూలు అన్నీ చేశారో ఈ పెట్టుబడిదారులందరూ కూడా పెట్టుబడి పెట్టి ఇవన్నీ ముందుకు తీసుకుపోవాలంటే 4-5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా రూపాంతరం చెందే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రజలకు వివరించాలా, ప్రజలకు తెలియచేయాలా. రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగిన అవినీతి కావచ్చు, ఈ 10 నెలల్లో జరిగిన మనం చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు తీరును కూడా ప్రజలకు వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పొద్దున్న టెలికాన్ఫరెన్స్ చెప్పడం, ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజేయాలా. ముఖ్యంగా కడప జిల్లాను కూడా రాయలసీమ నడిబొడ్డునుంది. మీరు చూశారు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బును కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృషి అని చెప్పి కడప జిల్లా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా. ఏ రోజు కూడా గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఉండి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బును కనీసం ఒక్కరోజు కూడా పరిశీలనకు కానీ, అప్పుడు మంత్రులు కానీ సమీక్షలు చేసిన పరిస్థితులు లేవు. ఈరోజు మంత్రులు రావడం, సమీక్షలు చేయడం, ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ సెంటర్, నాలెడ్జ్ సెంటర్ని కూడా అక్కడ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, ఇవన్నీ కూడా రాయలసీమకు ఇండస్ట్రియల్ హబ్గా కడపను తయారు చేసేదానికి అన్ని ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా అమరావతి కానీ, ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్తులో సంపద సృష్టించడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు, ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఇంకెవరు పట్టించుకోరు. పాలకపక్షం కూడా పట్టించుకోదు, ప్రజలు కూడా పట్టించుకోరు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.
వైఎస్ఆర్ జిల్లా కడపలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు దారుణానికి వడిగట్టాడు. ఉద్యోగంతో పాటు డబ్బు ఇస్తానని ఆశ చూపి ఓ ఒంటరి మహిళను మోసం చేశాడు. మరో 3 మహిళలను కూడా ఇదే తరహాలో మోసం చేస్తున్నాడని తెలియడంతో బాధిత మహిళ ప్రశ్నించినందుకు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే ఇంటి వద్ద అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్న వాహిద్ అనే వ్యక్తి ఓ ఒంటరి మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో పాటు డబ్బు ఆశ కూడా చూపి ఆ మహిళను లోబరుచుకున్నాడు. ఇదే తరహాలో మరో 3 మహిళలను సైతం ట్రాప్ చేసేందుకు ప్రయత్నించడంతో ఆ విషయం తెలుసుకున్న బాధిత మహిళ అతన్ని ప్రశ్నించింది. దాంతో వాహిద్ తమ కుటుంబ సభ్యులపై శనివారం రాత్రి 7 రోడ్ల కూడలిలో కిరాయి మనుషులతో దాడి చేయించాడని బాధిత మహిళ ఆరోపించింది. దాడి విషయమై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లినా తమకు న్యాయం దొరక్కపోవడంతో వారు అర్ధరాత్రి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో గాయపడిన బాధితుడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. తమకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ మీడియా ముఖంగా వెల్లడి చేసింది. పిఏ వాహిద్ దారుణాలపై మీడియాలో కథనాలు వెలువడడంతో పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి వెంటనే స్పందించి వాహిద్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వాహిద్ పై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వాళ్ళే తీసుకొని పోయినారు. ఇన్ఛార్జ్ మాసపేట శివ చేయించినాడు. మాసపేట పిల్లలే వాళ్ళు. నాకు అర్థమైంది. ఎందుకంటే మేము ఆకులకి పక్కన మాసపేటు ఎందుకంత ప్లానింగ్ అట్లా చేయించాలా? మా అన్నకి ఏమైనా జరిగితే మాసపేట శివ వాళ్ళ వాహిద్ వాళ్ళ కుటుంబమే ఇది నాకు కేసు ఫిల్ చేయండి సార్. మాకు అమ్మ నాన్న లేరు. మాకు బ్రాకెట్ పెట్టినాడు. మా అన్న నాకు దిక్కు. అమ్మ కూడా వాడే, నాకు అన్ని వాడే. కాబట్టి మా చెల్లెల ప్రాణానికి మాసపేట శివ వాళ్ళ ఇద్దరు పనులు ఏమంటే, ఒకటి మెయిన్ చెప్తాండా, వాళ్ళ ఇద్దరు పనులు ఏమంటే ఏమి ఆడపిల్లలకు వాళ్ళ గాడికి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తాం, వాళ్ళకి ట్రాప్ చేయడం, ఇట్లా ఒళ్ళో పెట్టుకోవడం, ఇట్లా పెళ్లి చేసుకోవడం. న్యాయం చేస్తారు. మేడం దగ్గర ఇంటికి పోయినామంటే ఒక ఆడబిడ్డకి సాయం చేస్తాడనే పోయినాం సార్. ఆడబిడ్డ కాబట్టి ఏ ఆడబిడ్డకి సాయం చేసింది కాబట్టి నేను కూడా ఆడబిడ్డనే నాకు మోసం చేస్తున్నాడు అని నేను ప్రెస్ మీట్కి వెళ్ళాలనుకున్నాను. 2 days బ్యాకే వచ్చి ఇంటికి మా అన్నతో నచ్చి చెప్పుకున్నాడు. నేను చూసుకుంటాను బాగా, నాకు నమ్మండి అని మా అన్నతో మాట్లాడిపోయినాక 2 days బ్యాక్ తర్వాత ఇట్లా చేయించడం న్యాయమా సార్? నాకు ఒక అమ్మాయి కాదు సార్, అలాంటి 3 అమ్మాయిలు ఉన్నారు. వాడు లైన్ లో ఉన్నాడు. వేరే అమ్మాయికి జాబ్ ఇప్పిస్తాను. నాకు కూడా జాబ్ ఇప్పించింది కూడా వాడే. ఇప్పుడు నేను జాబ్ చేసేది కూడా స్కూల్లో వాడు ఇప్పించిందే. నాకు అక్కడ చెల్లెలని చెప్పినాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కంటికి ఏది కనిపిస్తే దానిని కాజేస్తున్నారు. పోలీసుల పహారా లేకపోవడంతో దొంగల పని 3 చోరీలు 6 ఆదాయాలన్నట్టు సాగుతోంది. తాజాగా ఒంటిమిట్ట మండలంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కాగితం పరిశ్రమలోని విద్యుత్ మోటార్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగలను దోసుకెళ్లారు. అటవీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటిమిట్ట మండలంలోని అమ్మవారిపల్లెలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన హస్తకళ బోదగడ్డితో కాగితం తయారీ పరిశ్రమలోని విలువైన సామాగ్రి చోరీకి గురైంది. కడప రేణిగుంట జాతీయ రహదారి పక్కనే 2010లో వన సంరక్షణ సమితి పేరుతో సభ్యులకు స్వయం ఉపాధి కల్పించి జీవన ప్రమాణాలు పెంపొందేందుకు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ కాగితం పరిశ్రమ నెలకొల్పారు. తొలుత బాగా నడిచిన కాగితం పరిశ్రమ తర్వాత నిర్వహణ లేక మూతపడింది. ఇక్కడి రాత్రి వేళ ఎవరు కాపలా కూడా ఉండటం లేదు. దాంతో 4 రోజుల కిందట భవనం షట్టర్కు వేసిన తాళాలను ధ్వంసం చేసి భవనం లోపల ఉన్న 763 kV విద్యుత్ మోటార్లను దుండగులు పట్టుకెళ్లారు. బయట ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మ్ ను ధ్వంసం చేసి అందులోని రాగి తీగలను సైతం దోచుకెళ్లారు. చోరీ ఘటనపై అటవీ బీటు అధికారి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలపై త్వరితగతిన స్పందించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా రెవెన్యూ విశ్వేశ్వరనాయుడు కోరారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, వెంకటపతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, మెప్మా పీడీ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కడపను అభివృద్ధి చేసి చూపుతానని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కడప నగర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. బుగ్గవంక సుందరీకరణ పూర్తి చేయడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఎంఎస్ఎంఈ పార్కు తరలిపోయినట్లు ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని, దానిని కడపలోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బుగ్గవంకలో చెత్త వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇరువైపులా ఉన్న రోడ్ల వెంబడి లైటింగ్ ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరుకు అనుమతి లభించిందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కడప నగర అభివృద్ధిని చేసి చూపుతానని ఎమ్మెల్యే ఘంటాపదంగా చెప్పారు. ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్ఫూర్తితో కడప నగర అభివృద్ధికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా, అలాగనే కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మేమిద్దరం కట్టుబడి ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ. అందులో భాగంగానే
ఇప్పుడు మీరందరూ చూసినారు, బుగ్గొంక కాలువ ప్రక్షాళన క్లీనింగ్ మొదలుపెట్టాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి ఆదరణ లేకుండా వదిలివేసిన ఈ బుగ్గొంకని క్లీన్ చేస్తామని చెప్పినాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. దానికోసము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గొంక క్లీనింగ్ మొదలుపెట్టాము. దాంతోపాటు గత ప్రభుత్వాలు బుగ్గొంక చెరువు రెండు వైపులా ఉన్న రోడ్లని ప్రతిపాదించినా దాంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ లేకుండా టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు. ఆ యొక్క బుగ్గొంక ఇరువైపులా రోడ్ల నిర్మాణం గురించి కూడా మొదలు పెట్టడం జరిగింది. వర్క్ జరుగుతూ ఉంది, దాని మీద కూడా ముందుకు పోతున్నాము. దాంతోపాటు ఈ బుగ్గొంక క్లీనింగ్తో పాటు బుగ్గొంక వెళ్ళే ప్రాంతంలో పైన బ్రిడ్జిల మీద ఫెన్సింగ్ కార్యక్రమానికి కూడా ప్రత్యేక నిధులు అడగడం జరిగింది. మనం బుగ్గొంక క్లీన్ చేసుకోవడమే కాదు, ప్రజలు బ్రిడ్జిల మీద నుంచి ఈ యొక్క చెత్త చెదారము బుగ్గొంకలో వేస్తూ ఉంటారు. సో ఈ సమస్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలా, దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి దాని మీద కూడా ప్రత్యేక నిధులు కోరడం జరిగింది. ఆ నిధులు కూడా ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఈ బుగ్గొంక ఎక్కడెక్కడ మనకు ఈ చెత్త వేసే అవకాశం ఉందో అక్కడంతా ఫెన్సింగ్ చేసుకుంటూ బుగ్గొంకని కాపాడుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నాము. అలాగనే బుగ్గొంకకు రెండు వైపులా ఉన్న రోడ్లకి స్ట్రీట్ లైట్స్ కూడా వేసి అక్కడ ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆ యొక్క బుగ్గొంక రెండు వైపులు ఉపయోగపడే విధంగా అక్కడ లైట్స్ వేయడం ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి నిలయమైన ఆ ప్రాంతాన్ని వాళ్ళ చెర నుంచి తీరిపించి ప్రజలకు వాకింగ్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వాకింగ్ చేసుకోవడం కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ పిల్లలు ఆడుకోవడం కానీ అది అవైలబుల్గా ఉండే విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇది కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్యమైన మనకు కడపలో ముఖ్య ప్రాబ్లము ఈ గాంజా తీసుకొని యువకులు ఈ బుగ్గొంక రెండు ప్రాంతాల్లో చీకటిగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ అక్కడ వాళ్ళ డెన్నులు ఏర్పాటు చేసుకుని అక్కడున్న లోకల్ వాళ్ళని భయభ్రాంతులు చేస్తే మీరు మొన్ననే చూసింటారు. మన కడప స్వచ్ఛ కడపలో మహిళలు ముందుకొచ్చి వాళ్ళ సమస్యను మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ లైట్లు లేకపోవడం వల్ల కెమెరాలు లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క తాగేసేసి వచ్చి మూకలు రాత్రికి 12 గంటలకి 2 గంటలకి మేము ఒంటరిగా ఉన్న ఆడోళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి దీని నుంచి బయటికి రావాలంటే ఇక్కడ దీన్ని ఎలా మనం ఎరాడికేట్ చేయాలనే విధానంలో ఇక్కడ లైట్లు వేయడం కానీ రోడ్డు డెవలప్ చేయడం కానీ ఇక్కడ ఫెన్సింగ్ వేసి బుగ్గొంకలోకి ఎంటర్ కాకుండా చెత్తనే కాదు వీళ్ళు తాగేసి వచ్చి దాంట్లో దూకి పారిపోతుంటారు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్కి వస్తే. కాబట్టి ఆ విధంగా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకెళ్తున్నాము. ఈ స్ట్రీట్ లైట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగనే కడపలో 10 ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కొత్త కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఓడ్సలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది. వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉండే విధంగా చేశారు. మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉంటారు. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో అది సెలెక్ట్ కూడా చేశారు. తొందరలో మే 1వ తేదీ అని అనుకున్నారు. తొందరలో కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిల్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది. దాంతోపాటు మన కడపలో ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం జరగబోతూ ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది, భూమి పూజ జరుగుతుంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు షామిరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే మొదలైపోతూ ఉంది. తొందరలో అది కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఇక్కడ మన కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఆ విధంగానే అహర్నిశలు పనిచేస్తున్నాము. దాంతోపాటు మన కడప స్వచ్ఛ కడప మీరు కూడా మీడియా ప్రతినిధులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన కడప స్వచ్ఛ కడప అనే అధికారిక ప్రోగ్రాంగా తయారు చేసుకొని ప్రతి ఒక్క వారం 1-2 డివిజన్లో తిరిగి అక్కడున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని మేము ప్రజాప్రతినిధులుగా అలాగనే
ఆయా సంబంధిత విభాగాలకు సంబంధించిన అధికారులతో అందరితో సచివాలయ సిబ్బందితో కలిసి ఆ డివిజన్లో తిరగడం జరుగుతోంది. అక్కడున్న డ్రైనేజ్ సమస్య కానీ, గార్బేజ్ సమస్య కానీ, కరెంటు లైట్ల సమస్య కానీ వాటిని పూరిస్తూ అక్కడ మనం పర్యటనకు వస్తున్న ప్రజల దగ్గర నుంచి వాళ్ళకున్న ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వాటిని నోట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. దీనికి మీడియా ప్రతినిధుల సహకారం కూడా కావాలా. ఈరోజు ఒక పెద్ద ఎత్తున మనము మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం పర్యటించిన ప్రాంతాల్లో ఆయా సమస్యల పరిష్కార దిశగా పోతూ పనిచేస్తున్నాము. కాబట్టి మీరు కూడా దీన్ని ప్రమోట్ చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా మనము సీరియస్గా చేసుకుంటూ పోతే మనం కడపలో ఈ యొక్క స్వచ్ఛతను పెంచడానికి అవుతుంది, క్లీన్ కడపను సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ అయ్యే విధంగా అహర్నిశలు పనిచేయడానికి ఇక్కడ కడపలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరము ఐక్యంగా పనిచేస్తున్నాము. దీంతోపాటు మీ అందరికీ తెలుసు కడపలో యువత ఉపాధి కోసం కూడా ప్రత్యేక ప్రాధాన్యతగా ముందుకు పోతున్నాము. అందులో భాగంగానే అధ్యక్షులు గారు జాబ్ మేళా పెట్టారు. దాదాపు 2500 పైచిలకు వ్యక్తులకి ఉద్యోగం వచ్చింది. అందులో మన కడపనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు, నెల్లూరు, మన చిత్తూరు జిల్లా నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 2వ విడత కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసి అక్కడ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళకి అలాట్ చేస్తూ అక్కడున్న మౌలిక వసతుల కల్పన కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా మొన్ననే మంత్రి గారు రావడం జరిగింది. వాటి మీద ప్రత్యేకంగా రివ్యూ తీసుకోవడం జరిగింది. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ ఎస్టేటు శరవేగంగా ముందుకు పోయేసి ఈ కడప జిల్లా అభివృద్ధిలో ఈ కొప్పర్తి యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాత్ర ప్రముఖంగా ఉండే విధంగా, అలాగనే మన రాయలసీమ యొక్క అభివృద్ధి కోసము ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరు ఏమి మాట్లాడినా, ఎవరేమి చెప్పినా కూడా ఇక్కడ గెలిచినందుకు, ఇక్కడ ప్రజలకు మార్పు కావాలని చెప్పేసి మార్పును వాళ్ళు సాధించుకున్నందుకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎంత కష్టమైనా పని చేసి కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. 3 సంవత్సరాల పోరాటానికి ప్రభుత్వం స్పందించింది, నోటీసులు జారీ చేసింది. భావన టౌన్షిప్ అక్రమాలపై పోరాడుతున్న రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి సార్, భావన టౌన్షిప్ 3 సంవత్సరాల పోరాటానికి ఫలితం దక్కిందనుకోవచ్చు? ఇప్పుడైతే మేము అదే అభిప్రాయంతో ఉన్నాము. ముఖ్యంగా 3 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బృందాలు సర్వే చేసి మేము ఏదైతే ఆరోపణలు చేశామో అది ప్రభుత్వ భూమి అని, ఆ ప్రభుత్వ భూమిని అప్పటి ఎంఆర్ఓ, కలెక్టరు, అక్కడ స్థానిక ఎస్ఐ, స్థానిక అధికారులు అందరూ కలిసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చి బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియాకి కట్టబెట్టిన వైనాన్ని మేము 3 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకురావడంలో చాలా కృషి చేశాం. ఈ మొత్తం కృషి ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారుల నుంచి స్పందన రాలేదు. వాళ్ళు వైసీపీ నాయకులు కాబట్టి, ముఖ్యంగా ఆనాటి కీలక నేత రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్యమైన అనుచరుడు కాబట్టి ఆయన ప్రభుత్వం సహజంగానే స్పందించలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగంగా దాని మీద చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 18.5 ఎకరాల ప్రభుత్వ భూమిని బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియా చెరపట్టింది అని పూర్తి స్థాయి నివేదికని ప్రభుత్వం సిద్ధం చేసింది. సార్, అసలు ఈ భావన టౌన్షిప్లో అక్రమాలు జరిగాయని మీకు ఎందుకు అనిపించింది? ఇది ఒక ముఖ్యమైన విషయమే. భావన టౌన్షిప్ భూమి, అసలు ఆ భావన టౌన్స్కి భూమి ఎట్లా వచ్చింది అన్నది పరిశోధన చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ భూమి 1998 2000 ఆ ప్రాంతంలో బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు ఒక మెడికల్ కాలేజీకి కావాలి, మాకు ప్రభుత్వం ఆ భూమిని మాకు కేటాయించండి అని చెప్పి అడగడం జరిగింది. అడుగుతూ ఆనాటి కలెక్టర్ అదర్ సిన్హాకి ఒక లెటర్ పెట్టారు. అదర్ సిన్హా దాని మీద స్థానిక అధికారులను విచారించి ఉన్న సాధ్యాసాధ్యాలను తెలపమని ఒక మెమో ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా అది ప్రభుత్వ భూమి కాబట్టే కదా బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు అడిగి ఉంటారు. ప్రభుత్వ భూమి కాబట్టే కదా కలెక్టర్ ఇవ్వమని ఆ సంస్థ వాళ్ళకి అప్లై చేసింది. దీని మీద
ఆ రోజు ఎవరైతే బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఉందో దానికి భూమి ఇవ్వడం సాధ్యమా కాదా అని ఆ రోజు ఒక మారుతి కమిషన్ని రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ వేసింది. వైద్య ఆరోగ్య శాఖ తరపున వేసినటువంటి మారుతి కమిషన్ కలెక్టర్కి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో ఇది ప్రభుత్వ భూమేనా, ప్రభుత్వ భూమి అయితే ఇవ్వడం సాధ్యమా కాదా తెలియజేయాలని మారుతి కమిషన్ జిల్లా కలెక్టర్ అదర్ సిన్హాకి ఆ రోజు లెటర్ రాసింది. అదర్ సిన్హా దానికి రిప్లై ఇస్తూ ఈ మొత్తం సర్వే నెంబర్లు ఏవైతే ఈరోజు మేము 690 ఏవైతే చెప్తున్నామో 690 2 92A 92B 692AB తర్వాత 718 719 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వ భూములే. వీటిల్లో కొన్ని ఇతరత్ర అవసరాలకు పెట్టుకొని ఉన్నాం కాబట్టి మీరు అప్లై చేయండి, అప్లై చేసి డబ్బులు కట్టండి, సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. అది ఏమీ జరగలే. అసలు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకే భూమి కేటాయించబడలే. బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకే భూమి కేటాయించబడకుండా బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ దగ్గర బుద్ధా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా కొంటారు? అప్పుడు మాకు డౌట్ వచ్చింది. దాని మీద లోతుగా అధ్యయనం చేస్తే అదంతా ప్రభుత్వ భూమి అని తేలింది. సార్, మరి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చడంలో రాజకీయ నేతలైతేనేమి, ప్రభుత్వ అధికారులైతేనేమి వాళ్ళ యొక్క పాత్ర ఎంతుందనుకోవచ్చు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ భూమి బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు మాది అని చెప్పబడిన భూమి 1998 నుంచి 2015 దాకా బుకారియా ఎడ్యుకేషనల్ వాళ్ళ చేతిలో ఉంది. 2015 నుంచి 2019 దాకా అంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు టీడీపీ నాయకులైనటువంటి ఒక డాక్టర్ చేతిలో ఉన్నింది. అప్పుడు సాక్షి రాసింది డాక్టర్కి ఆక్రమణ రోగం అని ఒక పెద్ద వార్త రాసింది ఆనాటి ఎమ్మెల్యే చెప్పడంతో. అంటే ఆ రోజు అది 2015 దాకా బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉన్నప్పుడు అది ఆన్లైన్ కాలేదు. 2015 నుంచి 2019 దాకా డాక్టర్ పేరులో ఉన్నప్పుడు అది ఆన్లైన్ కాలేదు. 2019లో బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియా అనేటువంటి బుద్ధా రాజేంద్రనాథ్ లేకపోతే మహేశ్వర్ రెడ్డి అనే వాళ్ళు దాన్ని కొనుక్కొని అంటే బెదిరించినారు. వాళ్ళని ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళని బెదిరించినారు. ఇది జగనన్న స్థలాలకు తీసుకుంటాం లేకపోతే మీరు మాకు అమ్మకపోతే అని బెదిరించి అది తక్కువ ఎంత కొన్నారు, ఎకరా 25 లక్షలు కొన్నారు వాళ్ళు. కొని ఆ తర్వాత 2019లో వీళ్ళు కొన్న వెంటనే 6 నెలల్లో అది ఆన్లైన్ అయింది, అది ల్యాండ్ కన్వర్షన్ అయింది, అది ల్యాండ్ ప్లాన్ అప్రూవల్కి పోయింది. అన్ని రకాల అనుమతుల కోసం అది చక ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఆగమేఘాల మీద పనిచేసినాయి. ఇవన్నీ పని చేయాలంటే ఎవరి వల్ల పనిచేస్తారు? ఎంఆర్ఓ వాళ్ళకు అనుకూలంగా పనిచేసినాడు, ఆనాటి ఆర్డీఓలు వాళ్ళకి అనుకూలంగా పనిచేసినారు, ఆనాటి ఎస్ఐ వాళ్ళకి అనుకూలంగా పనిచేసినాడు, ఆనాటి కలెక్టర్ వాళ్ళకి అనుకూలంగా పనిచేసినారు. ఇదే విషయాన్ని మేము చాలా క్లియర్గా వినతి పత్రం రూపంలో ఎప్పుడో 2019లోనే ఇచ్చినాం. ఆనాటి కలెక్టరు, ఎంఆర్ఓ అందరూ కలిసి కుట్ర చేసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చారు కాబట్టి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఆనాటి ఎంఆర్ఓ ఎవరు? మహేశ్వర్ రెడ్డి. ఆనాటి ఆర్డీఓ ఎవరు? ధర్మచంద్రారెడ్డి, అంతకన్నా ముందున్న ఆయన. ఆనాటి కలెక్టర్ ఎవరు? హరికిరణ్. వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఆ ప్రభుత్వ భూమిని కొట్టేసినారు, అది ప్రైవేట్ భూమిగా మార్చినారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకున్నారు అని చెప్పి మేము చాలా సాధికారికంగా ఆ రోజు చెప్పడం జరిగింది. మేము ఏదైతే చెప్పినామో ఆ రోజు ఎంఆర్ఓ పాత్రని, కలెక్టర్ పాత్రని, అధికారుల పాత్రని నిర్ధారిస్తూ ఈనాటి కలెక్టర్ రిపోర్టు ఉంది. కాబట్టి మేము చెప్పింది ఆరోపణ కాదు, మేము చెప్పింది సత్యం, మేము చెప్పింది నిజం, మేము వాస్తవం వైపు ఉన్నాం అన్నటువంటిది ఈరోజు రుజువైంది. సరే, మరి ఈ ఉద్యమంలో సహకరించినటువంటి తోటి ఉద్యమకారులు ఎవరు సార్? చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు పుత్తా నరసింహారెడ్డి గారు, అట్లాగనే ఆనాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా మాతో కలిసి పనిచేసినారు. ఇప్పుడు కూడా ఈ మొత్తం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కమలాపురం ఎమ్మెల్యే చైతన్య దీనికోసం మాతో పాటు పట్టుబట్టి ప్రయత్నం చేసినారు. మూడోగా ఆ రోజు మాతో పాటు అప్పటి నుంచి చివరి వరకు కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, కొంతమంది బీసీ నేతలు కానీ, కొంతమంది దళిత నేతలు కానీ మాతో కలిసి పనిచేశారు. చాలామంది మాకు అండగా నిలబడ్డారు, మాతో కలిసి నడిచారు, మాతో పాటు పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటం జయప్రదం కావడంలో వాళ్ళందరి పాత్ర ఉంది. వాళ్ళందరికీ కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే సార్, మరి 100,000 కోట్ల విలువైనటువంటి అక్రమాలపైన మీ పోరాటం వల్ల మీకేమైనా ప్రాణహాని ఉందనుకోవచ్చా? అట్లేం అనుకోవట్లేదు, ప్రాణహాని ఉంటుందని నేను అనుకోను. ఉంటాయి. జనరల్గా ఉద్యమాలు అన్నప్పుడు వేరే వాళ్ళకు కొంత 100 కోట్ల రూపాయల నష్టం చేస్తున్నప్పుడు రకరకాల చర్చలు, రకరకాల మాటలు ఉంటాయి. నేను
ఇవన్నీ మేము 30 సంవత్సరాలుగా ఈ ప్రజా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళం కాబట్టి కొత్త ఇవి కాదు, అవి ఇది కాదు. కానీ అంత పెద్ద ఇది ఉంటుందండి. ఎందుకంటే మేము చాలా జెన్యూన్ ఇష్యూస్ మీద పనిచేస్తున్నాం, సమస్య మీద మాత్రమే పనిచేస్తున్నాం. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు గట్టిగానే నిలబడి పోరాడుతున్నాం. అలాగే సార్, ప్రభుత్వం నోటీసుల వరకు వచ్చినా కూడా ఈ అక్రమాలపై న్యాయం జరుగుతున్నటువంటి అనే ఒక నమ్మకం మీలో ఉందంటారా? తప్పకుండా ఇది నోటీస్ మాత్రమే కాదు, దీని వెనకాల ఒక 2 నెలల రెవెన్యూ యంత్రాంగం యొక్క శ్రమ ఉన్నది. ఎంఆర్ఓలు, ఆర్డీఓ, జేసీ, కలెక్టరు అందరూ కలిసి ఒక సమగ్రమైన సర్వే చేపట్టినారు. అది ప్రభుత్వ భూమినా ప్రైవేట్ భూమినా, ఎప్పటి వరకు ప్రభుత్వ భూమిగా ఉంది, ఎప్పుడు ప్రైవేట్ భూమిగా మారింది, దీని వెనకాల ఏమేమి తప్పులు జరిగినాయి, ఎవరెవరు తప్పు చేసినారు, ఎంఆర్ఓ పాత్ర ఎంత, కలెక్టర్ పాత్ర ఎంత, ఇతర అధికారుల పాత్ర ఎంత, అసలు ఈ మొత్తం భూమి ప్రైవేట్ భూమిగా మార్చడంలో ట్యాంపరింగ్ జరిగినటువంటి పత్రాలు ఏమి, ఇవన్నీ జరిగినటువంటి విషయాలన్నింటినీ సమగ్రంగా తేల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క లీగల్ అడ్వైస్ కూడా తీసుకున్నారు. దీంట్లో ఈ ల్యాప్సెస్ అన్నింటినీ ఉన్నాయి, వీటిని వెనకాల ఈ పత్రాలు ఉన్నాయి, వీటన్నింటిని ఏం చేయాలని అన్నీ జరిగిన తర్వాత ఈ నోటీసులు ఇచ్చినారు. కాబట్టి తప్పకుండా నాకు ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, జిల్లా కలెక్టర్ మీద, జేసీ మీద నమ్మకం ఉన్నది. ఇది స్వాధీనం చేసుకుంటుంది. సుమారుగా 400-500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఈరోజు ప్రభుత్వం చేతిలోకి వస్తున్నప్పుడు ఎందుకు వద్దనుకుంటారు. కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే సార్, భావన టౌన్షిప్లో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కూడా చాలా కీలకమైన విషయం. వాళ్ళందరూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పెట్టి వీళ్ళ మాయ మాటలను నమ్మి, మోసపు మాటల్ని నమ్మి, బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ప్రచార ఆర్భాటాలను నమ్మి అక్కడ కొనుక్కున్నారు. సెంటు 13 లక్షలతో కొన్నారు, ₹2 కొనలేదు. కడప నగరంలో ఉన్న డాక్టర్లు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళంతా కూడా కొనుక్కున్నారు. మేమైతే చెప్పదలుచుకున్నాం, ఈరోజు భావన టౌన్షిప్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఏ రకంగా అయితే పోరాడామో, ఏ రకంగా అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నంత వరకు వదిలిపెట్టలేదో, ఎవరైతే ఈరోజు కొని మోసపోయినారో వాళ్ళ పక్షాన కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. మీకు రావాల్సిన డబ్బులు, మీకు రావాల్సిన నష్టం మీకు వచ్చేంతవరకు మీతో కలిసి మేము ఉద్యమించడానికి, మీతో కలిసి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా ఏంటంటే, బుద్ధ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడ అమ్మినా కూడా అమ్మిన వాళ్ళతో కూడా ఘర్షణ పడతారు. పాత పొట్లంపల్లె బుద్ధ టౌన్షిప్లో కూడా అమ్మిన వాళ్ళకు ఆ సౌకర్యాలు ఇస్తాం, ఈ సౌకర్యాలు ఇస్తాం, క్లబ్ హౌస్ ఇస్తాం, లేకపోతే గ్రౌండ్ ఇస్తాం, కోర్టులు ఇస్తాం, లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఇస్తామని చెప్పి మోసం చేసి అమ్మేసి వాళ్ళు అవన్నీ అడిగితే వాళ్ళ మీద దాడులు చేయడానికి పోయి, దౌర్జన్యం చేయడానికి పోయి కేసులు పెట్టడం, లేకపోతే రౌడీల్ని తీసుకుపోవడం, కొంతమంది సారాలు తాపి వాళ్ళతో దాడులు చేయించడం, ఇట్లాంటి చాలా చిల్లర పనులు చేసినారు. మీకు కూడా ఇట్లాంటి సమస్య ఎదురైతే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం మీతో ఉంటుంది. మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేంత వరకు మీ వెనకాల నిలబడడానికి, మీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. సో ఇది ఇవాల్టి ఫ్రాంక్లీ విత్ ఉమా. చూస్తూనే ఉండండి కేటీవీ.